చేయటం నిజంగా చాలా దురదృష్టకరం. మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన విషయంలో చాలా కఠినంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఎవరైతే కుట్రదారులు ఉన్నారో అణిచివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ పల్నాడులో జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఎవరైతే సల్మాన్ అనే అతను ఉన్నాడో వైసీపీ నాయకుడు, ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. దాదాపు సంవత్సరం నుంచి గ్రామానికి దూరంగా ఉండి మొన్న 10వ తారీఖున గ్రామంలోకి రావడం, వచ్చిన వెంటనే అక్కడ ఎవరైతే పేతురు, అతను కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పేతుర్ని గొడవ పడతాం, మొట్టమొదటి సాల్మానే పేతురు మీద దాడి చేయటం, పేతురు తిరిగి అతని మీద తల మీద గాయం చేయటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ గొడవలో అతను చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి, అంటే అక్కడ కక్షలో కార్పణ్యాలని రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు పూనుకోవడం గతంలో చూసాం. ఇదే పల్నాడులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి గ్రామాల్ని దాడులు చేయించారు, ఆడబిడ్డల మీద మానభంగాలు చేయించారు, గ్రామాల నుంచి రాకుండా గోడలు కట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవాళ అటువంటి ఆ గ్రామాల్లో చాలా ప్రశాంతత వాతావరణం ఉంటే మళ్ళీ కక్షలో రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు దిగటం, ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంస్కృతి గతంలో కూడా చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అక్కడ జల్లయ్య మీద హత్య చేయటం, తోట చంద్రయ్య పేక్ కోసేయటం, ఇవన్నీ బీసీల మీద మీరు చేసినటువంటి దాడులు ఈ రాష్ట్రం మర్చిపోయింది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పల్నాడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి గ్రామంలో 100 మందిని కాళ్ళు చేతులు ఎరగొట్టి వాళ్ళు చేసినటువంటి ఆ దుర్మార్గాలన్నీ ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి అక్కడ దుర్గా కిషోర్ ఎవరైతే మాచర్లో అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెద్ద పెద్ద దొంగలతో దాడి చేసి హత్య చేయాలనే ప్రయత్నం చేసినటువంటి విషయం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కారుల్లో ఉండగానే అద్దాల పగలబొట్టి ధ్వంసం చేసే కార్యక్రమాలు చేయటం. మరి ఇదే గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు రామకృష్ణ అని చెప్పి ఒక డ్రైవర్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం అతని మీద పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ మరి ఒక పిచ్చాడని ముద్రేసి అతనికి చనిపోవడానికి కారణమైంది ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం కాదా? ఇవన్నీ కూడా నడి రోడ్డు మీద చేసినటువంటి అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోటల. ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిత్యం ఏదో ఒకటి కుట్ర చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకనే మీకు కనీసం 175 సీట్లలో 11 సీట్లు కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా మిమ్మల్ని ఓడగొట్టారు. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడే విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలు మనశ్శాంతిగా సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ ఒక